ఇక బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే హైదరాబాద్ లోని పెద్ద అంబార్పేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న తల్లి కూతుళ్లను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. తల్లి శ్రీదేవి తీవ్రంగా గాయపడగా కూతురు సంజన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా అనుమానిస్తున్నారు. కారులోని యువకులు బాగా తాగి మితిమీరిన వేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారులో మద్యం బాటిళ్లతో దొరికాయి. యాక్సిడెంట్ కాగానే కారులోని వారంతా పరారయ్యారు. ఇక హైదరాబాద్ లోని పెద్ద అంబార్పేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న తల్లి కూతుళ్లను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. తల్లి శ్రీదేవి తీవ్రంగా గాయపడగా కూతురు సంజన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా అనుమానిస్తున్నారు. కారులోని యువకులు బాగా తాగి మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారులో మద్యం బాటిళ్లు దొరికాయి. యాక్సిడెంట్ కాగానే కారులోని వారంతా పరారయ్యారు. హైదరాబాద్ లోని పెద్ద అంబార్పేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న తల్లి కూతుళ్లను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. తల్లి శ్రీదేవి తీవ్రంగా గాయపడగా కూతురు సంజన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా అనుమానిస్తున్నారు. కారులోని యువకులు బాగా తాగి మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారులో మద్యం బాటిళ్లు దొరికాయి. యాక్సిడెంట్ కాగానే కారులోని వారంతా పరారయ్యారు. యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, యాక్సిడెంట్ కి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తప్పదాగి నలుగురు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హిట్ అండ్ రన్ చేయడం జరిగింది. దాంట్లో హిట్ అండ్ రన్ లో అక్కడే బస్సు కోసం వెయిట్ చేస్తున్న తల్లి అలాగే తన కూతురు సంజన చిన్నారితో నిలబడినటువంటి సందర్భంలో వాళ్ళు ఢీ కొడుతూ అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్లి డివైడర్ వైపు దూసుకెళ్లి ఢీ కొట్టడం జరిగింది. తర్వాత కనీసం గాయాల పాలైన వాళ్ళ వైపు వెళ్ళడం కానీ లేదా చూడడం కానీ చూడకుండా అక్కడి నుంచే కారు వదిలేసి మద్యం బాటిల్ని అలాగే పార్టీ మూడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుని అక్కడి నుంచి తప్పతాగిన మైకంలోనే వెహికల్ ని డ్రైవ్ చేస్తూ వస్తూ వాళ్ళిద్దరిని కూడా ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత అటువైపుగా వెహికల్ ఆపిన తర్వాత అక్కడి నుంచి వేరే వెహికల్ అంటే ఆ వెహికల్ అక్కడే లాక్ చేసి అక్కడి నుంచి స్పాట్ నుంచి పరారయ్యారు. దీంతో అక్కడ ఎవరు కూడా అంటే ఇమీడియట్ గా రష్ కావడానికి కానీ లేదంటే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరు లేకపోవడంతో కొంత రక్తస్రావం అయింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే సంజన ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయిపోయింది, కోమాలో ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనా నిర్లక్ష్యంగా వాహనం నడిపి మద్యం మత్తులో ఒక కుటుంబాన్ని విషాదంలో పెట్టారు. అటు తల్లి కూతురికి జరిగినటువంటి ఘటన కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి దాదాపు 6 నుంచి 7 గంటల తర్వాత కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం కానీ వాళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కానీ ఇలాంటి ఇన్సిడెంట్ లో కొంత లేట్ జరిగింది. ఎందుకంటే ఆ వెహికల్ ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి పరారైన తర్వాత అక్కడ స్పాట్ లో దగ్గరలో నియర్ బై ఎవరు లేకపోవడం వల్ల అక్కడ ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం అయితే సంజన పరిస్థితి విషమంగా ఉంది. ఆ యువకులు ఎవరెవరు అనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి విజువల్స్ బేస్ చేసుకుని వాళ్ళకి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వెహికల్ నెంబర్ పైన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్యూజ్ ను పట్టుకున్నారు. కానీ ఒక వ్యక్తిని మాత్రమే సంబంధించిన డాటా తెలుస్తుంది. మిగతా తనతో పాటుగా మిగతా స్నేహితులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఆ వెహికల్ లో డ్రైవ్ చేసిన విషయం పైన పోలీసులు ఆరోపిస్తున్నారు. తీసిన తర్వాత వాళ్ళపైన
రన్ అండ్ హిట్ కేసు కింద కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సంపత్.